Question చూడండి. The length of the sides of the triangle are in the ratio 3:4:5. ఓకే, ట్రయాంగిల్ లైక్ సైడ్స్ ఎలా ఉన్నాయి? 3:4:5 ఉన్నాయి. వాటి యొక్క పెరిమీటర్ ఎలా ఉన్నది? 144 ఉన్నది. ఇలాగైతే మనకు కావాల్సింది ఏంటి? ఓకే, ఏరియా కావాలి. ఫస్ట్ సైడ్స్ ఎంత అనేది మనకి తెలియాలి. సైడ్స్ ఎంత అనేది తెలియాలి అంటే ఇక్కడ ఏమవుతుంది? పెరిమీటర్ కాబట్టి పెరిమీటర్ 144. ఓకే, పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? యాడ్ ఆల్ సైడ్స్. ఏంటి? యాడ్ ఆల్ సైడ్స్ అంటే ఇలా ఏమవుతుంది? రేషియోలో ఉండదు కాబట్టి మనం ఎలా తీసుకోవాలి? 3x + 4x + 5x ఎంత వచ్చింది? 144 కి తీసుకుందాం. అవునా? ఇక్కడ ఏమవుతుంది? మాకు టోటల్ 3x + 4x అంటే 7x + 5x ఎంత? 12x 144. 12 ఏం చేస్తుంది? డిసైడ్ అందులో ఒక ఏమవుతుంది? డివిజన్ చేస్తే x 12 టేబుల్ 144 టైమ్స్ వస్తుంది, 12 టైమ్స్ వచ్చింది. అవునా? ఓకే, ఇప్పుడు సైడ్ వచ్చేటప్పటికి ఏమవుతుంది? ఇది ఒక ట్రయాంగిల్ అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు చూడండి 3:4:5. ఎప్పుడైనా 3:4:5 లో ఉన్నది అనుకుందాం. ఇలాగే 3:4:5 లో ఉంటే అది ఏమంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఇది ఏమవుతుంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఓకేనా? ఏంటి? 3:4:5 ఉంటే అది ఎలాగవుతుంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఇక్కడ మనం ఉపయోగించవలసిన రూల్ ఏంటి? ఓకే, పైథాగరస్ థియరం ఉపయోగించాలి. ఓకేనా? అయితే ఇందులో ఏదైతే పెద్ద నెంబర్ ఉంటుందో అది ఏమవుతుంది? హైపోథీనియస్ అవుతుంది. అది ఏమవుతుంది? హైపోథీనియస్. మిగతా సైడ్ మీరు ఏం వేసుకున్నా ప్రాబ్లం లేదు. 3:4. సార్ ఇందుకు ఏ విధంగా హైపోథీనియస్ అవుతుందండి ఇది అనుకుంటే చూడండి, 3² + 4². 3² అంతా 9, 4² అంతా 16. 9 + 16 ఎంత? 25. 9 + 16 ఎంత? 25. 25 కి రూట్ ఎంత? 25 కి రూట్ ఎంత? 5 వచ్చింది కదా. ఆ విధంగా అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఓకే, ఇప్పుడు రేషియో ఎంత ఉన్నది? 12 లో ఉన్నది. రేషియో ఎంత ఉన్నది? 12 లో ఉన్నది. ఇది 12 చేయి, ఇది 12 చేయి. ఇది బేస్, ఇది హైట్ అనుకుందాం. అవునా? అయితే ఇది ఏమైంది? మీరు మొత్తం అంతా మల్టిపుల్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ 3:12 1. ఓకేనా? 4:12 1. ఓకేనా? హాఫ్ BH కదా. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? ఓకే, హాఫ్ BH. ఓకేనా? హాఫ్ ఏరియా. ఓకేనా? 2 టేబుల్ 12 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది? 6 టైమ్స్ పోతుంది. 4 12 ఎంత? 48. ఓకేనా? 48 × 6 ఎంత వచ్చింది? ఇక్కడ వచ్చినప్పటికి 48 4 అండ్ again 24 28 మళ్ళీ ఇంటూ 3 చేయాలి. చేస్తే ఎంత వచ్చింది? 3 × 24 2 24 26 2 6 8 860.